ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. భూమిలో పండించే కూరగాయలు కానీ, తాగే పాలు కానీ, లేదు చేసే ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ మన చేతుల్లో లేవు. ఉన్నా కూడా మనం జాగ్రత్తలు తీసుకున్నా రావచ్చు అంటున్నారు. సో మీరు అనేది సార్, మన దగ్గర ఉండే ఏకైక ఆయుధం స్క్రీనింగ్, రెగ్యులర్ స్క్రీనింగ్, సో దట్ అర్లీగా డిటెక్ట్ చేస్తే దాన్ని తీసివేయచ్చు అని చెప్పి. అదొకటి గుడ్ హెల్త్ అండి, గుడ్ లైఫ్ స్టైల్ దట్ విల్ మేక్. ఎందుకంటే ఇవాళ రేపు అన్ని ఫాస్ట్ ఫుడ్స్ అయిపోయాయి, అన్నిట్లలో అడిషన్ ఆఫ్ ఆయిల్స్ అవన్నీ బాగాలేవు. సో దట్ ఆల్సో మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అండ్ స్క్రీనింగ్ ఇస్ డెఫినెట్లీ మ్యాండేటరీ. ఏ ఏజ్కి ఏజ్ చేయాలో అది చేయించుకోవడం ఉత్తమం. సో సార్, ఈ స్క్రీనింగ్ చేసిన తర్వాత బయటపడ్డాక టిపికలీ ప్రాస్టేట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయండి? ఫస్ట్ మనకు పిఎస్ఏ ఎక్కువ ఉందనుకోండి, మనము దానికి బయాప్సీ అనేది చేస్తామండి. ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటే మోషన్, ఎందుకంటే ఇది మోషన్ ప్యాసేజ్ ఉందండి, దానిపైన మనకు ప్రోస్టేట్ ఉంటుందండి. సో మనం డైరెక్ట్గా ప్రాస్టేట్ నుంచి యూరిన్ ప్యాసేజ్ వెళ్ళలేము కాబట్టి మోషన్ దగ్గర నుంచి అల్ట్రాసౌండ్ స్కోప్ ఉంటుంది. దాని నుంచి గన్ తోటి పీసెస్ తీస్తాం, ఒక 12 పీసెస్ తీస్తాం. తీసి టెస్ట్ పంపించేస్తాం. దాంట్లో మనకు ఇది చెడుదా మంచిదా అని తెలుస్తుంది అన్నట్టు. దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, గ్లీసన్ గ్రేడ్ అని. దాంట్లో 3+3 అంటే చాలా మంచిది అన్నట్టు. అంటే జబ్బు వచ్చినా కూడా మనకు ఎక్కువ హాని కలగదు. అండ్ దే కెన్ లివ్ లైఫ్ గుడ్ విత్ గుడ్ ట్రీట్మెంట్. 3+4 కొద్ది ఎక్కువది, 4+3 ఇంకెక్కువది, 4+4 డేంజర్, 4+5 ఎక్స్ట్రీమ్లీ డేంజర్. అంటే ఎక్స్ట్రీమ్లీ అంటే ప్రాణం మీదకి వస్తుంది. అది షార్ట్ స్పాన్ అండి. ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఇన్ మ్యాటర్ ఆఫ్ ఇయర్, 6 months, 1 year, 1.5, 2 yearsలో పేషెంట్ని బతికించుకోవడం కష్టం. ఈ లో గ్రేడ్స్ మాత్రం చాలా మంచి రిపోర్ట్స్ ఉంటాయి. ఐ మీన్ చాలా సంవత్సరాలు ఉంటాయి. మా దగ్గర చాలామంది ఫాలో అప్ వస్తుంటారు. దే ఆర్ భయానకంగా ఉంది సార్. కానీ మంచి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చాయన్న విషయం మాత్రం చాలా ఆశాజనకంగా ఉంది సార్. అయితే ఇది బయటపడిన తర్వాత ప్రోగ్రెషన్ ఆఫ్ దిస్ క్యాన్సర్, దిస్ పర్టికులర్ క్యాన్సర్, ఈజ్ ఇట్ యూజువలీ ర్యాపిడ్ ఆర్ కేస్ బై కేస్ బేసిస్? అదే నేను చెప్పినట్టు ఈ 3+3, 3+4 ఉన్నప్పుడు చాలా స్లో ఉంటాయి. అయితే మేమేం చేస్తామంటే ఫస్ట్ మనం డయాగ్నోసిస్ జబ్బు ఉందా లేదని తెలుసుకుంటాం. ఉన్న తర్వాత దాంట్లో ఏ గ్రేడ్ అని ఏ గ్రేడ్, రైట్. నెక్స్ట్ ఏంటంటే గ్రేడు అనేది దాని తత్వం ఎలాంటి స్ప్రెడ్ కావడానికి, కానీ బాడీలో స్ప్రెడ్ అయిందా లేదా తెలుసుకోవడానికి వేరేది పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అని చేస్తాం. అది మన హెడ్ నుంచి థైస్ వరకు మొత్తం ఎక్కడున్నా కూడా పికప్ చేస్తుంది అన్నట్టు. సో అప్పుడు మనకు లోకలైజ్డే ఉందనుకోండి, దాన్ని మంచిగా క్యూర్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ చాలామంది మీరు అంటున్నట్టు రికవర్ అయ్యారు, బాగా మంచి హెల్దీ లైఫ్ స్టైల్. వాళ్ళకి మామూలుగా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు సర్జికల్గాను మళ్ళీ కీమోథెరపీ, రేడియేషన్ అన్నీ ఉంటాయి సార్? ఎర్లీ స్టేజ్ వస్తే మనకు ఎర్లీ సపోజ్ 10, 12 పిఎస్ఏ ఉండి, 6, 7 పిఎస్ఏ ఉండి, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనుకోండి, ఐ మీన్ స్టేజ్ 3+3, 3+4 ఉందనుకోండి, చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. వన్స్ సర్జరీ ఈజ్ డన్, వాళ్ళకి పిఎస్ఏ 0.001 అలా వస్తుంది. జస్ట్ విత్ సింగిల్ టెస్ట్ ఆఫ్ పిఎస్ఏ మనం ఎవ్రీ 3 months ఫాలో చేస్తాం. అది నార్మల్ ఉందంటే ఏ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు వేరే వాటిలాగా. ఈ క్యాన్సర్ లేకుండా, క్యాన్సర్ అనే ఒక ఇది లేకుండా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి ఏం చేస్తారు సార్ టిపికలీ? ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇప్పుడు చాలామంది అండి మాకు ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అయిన తర్వాత అల్ట్రాసౌండ్లో గ్రేడ్ 1 ప్రాస్టేట్, గ్రేడ్ 2 ప్రాస్టేట్ అని వస్తుంది. చాలా భయపడొస్తారు, ఏంటంటే నా ప్రాస్టేట్ పెరిగిపోయింది ఏమైందని. ప్రాస్టేటు వయసుతో పెరుగుతుంది. మన నెత్తి తెల్లగా ఎలా అవుతుందో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కూడా అలా అవుతుంది అన్నట్టు. అది అయినప్పుడు అది ప్రెస్ చేసి ప్యాసేజ్ అన్న డిఫికల్టీ ఉండి మూత్రం కష్టం రావడం, ఎక్కువ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం దాన్ని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాలి. ఏమి సిమ్టమ్స్ లేనప్పుడు మనం ఏం చేసేది లేదు. కామన్గా ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్లో ఫుల్ బ్లాడర్ అండ్ మూత్రం పోసిన తర్వాత ఎంత మిగులుతుందో చెక్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే యూరోఫ్లోమెట్రీ అంట. యూరోఫ్లోమెట్రీ అంటే ఫుల్ తాగేసిన తర్వాత బాత్రూమ్ పోతుంటే ఎలా వస్తుందో గ్రాఫ్ తెలుస్తుంది. ఆ గ్రాఫ్ బట్టి మనకు తెలిసిపోతుంది. చాలామంది పెద్దవాళ్ళకు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటండి, యూరిన్ స్లో అవుతుందని వాళ్ళు తెలుసు, నేను వయసు వచ్చిందిగా నాకు ఇలాగే ఉంటుంది అని తెలియదు. ఒక ప్రాస్టేట్ ఉంటుంది, ప్రాస్టేట్ తోటి అడ్డుపడుతుంది, దాంతో నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అనుకొని అట్లీస్ట్ విలేజెస్ ఏంది, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో అబౌట్ 30-40% దే అజ్యూమ్ బికాస్ ఆఫ్ ద ఏజ్ నా స్లో అయిపోయింది, నాట్ బికాస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఉంది, దాన్ని ఏమైనా ట్రీట్ చేస్తే నాకు బాగా అవుతుంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు.